ఏమండోయ్, మామిడి పళ్ళల్లో రారాజు రెండే రెండండి. ఒకటి కొత్తపల్లి కొబ్బరి మామిడి, రెండవది పండూరు మామిడి. ఈ రెండు గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతాయండి. ఈ రెండింటికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప డిమాండ్ ఉందన్నమాట. అందుకే వీటిని హిడెన్ జెమ్స్ అని పిలుస్తారండి. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని ఆ రుచిని వారు ఆస్వాదించడంతో పాటు మిత్రరాజులకి కానుకలుగా పంపేవారంట. గోదావరి జిల్లాలకు సంబంధించిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నేటికి ఈ పండ్లని తమ స్నేహితులకి, బంధువులకి కానుకలుగా పంపిస్తూ ఉంటారు. అంత ఫేమస్ అన్నమాట ఇవి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు విపరీతమైన పులుపు, పండినప్పుడు విపరీతమైన తీపి ఉంటాయి. ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడిని ఎక్కువగా ఆవకాయ పచ్చడి పట్టడానికి ఉపయోగిస్తారండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా కాలం నిలవ ఉంటుంది. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి స్పెషాలిటీ ఏంటంటే ఇది టెంక కట్టగానే పచ్చడి పెట్టుకోవచ్చు, గడ్డిలో పెట్టి పండించుకోవచ్చు అండి. అద్భుతమైన సువాసన వెదజల్లి ఈ పండుని న్యాచురల్గా ఎలా పండించాలో ఫుల్ వీడియో చూడండి.